అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ స్నాక్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. స్పైసీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 2 లీటర్ల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉడుకుతుండగా, ఇలా నీళ్లు మరుగుతుండగా మనము ముందుగా ఒలిచి పెట్టుకున్న మక్కలని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఫ్లేమ్లో ఉడికించాలి. ఉబ్బినట్టు అయితే సరిపోతుంది. నీళ్లు వంపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడినాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసింది వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవుతుండగా ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వెల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకుని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కారాన్ని కూడా వేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న మక్కలని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై నుండి తీసేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై నుండి దింపేసుకొని ఒక చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఇష్టమైతే పచ్చి ఆనియన్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్